హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు అయితే కనుక భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా అయితే కనుక ఇదిగో మనం ఇక్కడ ఎలా చేసుకున్నామన్న చూద్దాం. ఇక్కడైతే కనుక ముందుగా అయితే కనుక మొత్తం కుర్రాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిపి అయితే కనుక ముందుగా మంట వేయడానికి అయితే కనుక ఇలాగే కర్రలు అయితే కొట్టుకొచ్చాం. తర్వాత అయితే కనుక నైట్ టైం లైటింగ్ శుభ్రంగా ఇలా పెట్టుకున్న తర్వాత ముహూర్తం ప్రకారం అయితే కనుక మనం మంట వేయటానికి అయితే ఈ విధంగా అయితే కనుక ముగ్గు పెట్టి అదంతా పసుపుతో అలంకరణ చేసుకుని అయితే కనుక కొబ్బరికాయ టెంకాయ కొట్టుకుని అయితే కనుక రెడీ చేసాం. ఇప్పుడైతే కనుక రెడీ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు చెయ్య పడాలనేసి అయితే కనుక మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరితోనూ ఒక్కొక్క కర్ర అయితే కనుక ఇక్కడ మంట కోసం అయితే వేయించాం. ఈ భోగి మంట కోసం. ఈ మంట ఎందుకు వేస్తామంటే మనకున్న కష్టాలు దుఃఖాలు అన్నీ పోయి మనకు మంచి సుఖ సంతోషాలు ఉండాలనేసి అయితే కనుక ఈ విధంగా చేయించారు. ఇది ఈ విధంగా అయితే కనుక మనం అన్నీ ఇలాగా మొత్తం ప్రతి ఒక్కరు ఇందులో చెయ్యి వేయాలనేసి అయితే కనుక అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోని ఈ విధంగా అయితే చేయించడం జరిగింది. ఇలాగ మొత్తం అన్నీ చేసిన తర్వాత అయితే కనుక ఈ విధంగానే తర్వాత దాన్ని అయితే కనుక మనం ఎలా అంటించామన్నది చూద్దాం. మొత్తం ఈ విధంగా అయితే రెడీ చేసుకుని చల్లగా అయితే కనుక ఇది ఇలాగే ముహూర్తం ప్రకారం అయితే కనుక అంటించారు. భోగిమంట మంట అయితే కనుక చల్లగా రాజుకుంది. అప్పటి వరకు కూడా చాలా కష్టపడ్డారు మన వాళ్ళు అయితే. చూసారా ఇదిగో మంట ఎలా రేజ్ అవుతుందను. ఇలాగ పెద్దగా అంటుకునేసరికి మన వాళ్ళు ఇంకా రిమైనింగ్ ఉన్నాయి అన్నీ కూడా పట్టుకొచ్చి పైన అయితే వేస్తున్నారు. ఇవి చూసారా భోగభాగ్యాలు భోగినాడు అయితే కనుక మంట ఈ విధంగా వేయడం జరిగింది. భోగి సంక్రాంతి కనుమ ఈ 3 రోజులు అయితే కనుక కంపల్సరీ నా మంట అయితే ఉంటుంది. ఈ విధంగా మంట అయితే కనుక కంపల్సరీ 3 రోజులు పెడతారు మాకైతే. ఆ తర్వాత కోడి పందాలు మామూలే ఇక్కడ ఎప్పుడు కూడాని. దానికి తోడు ఇంటి దగ్గర పొద్దున్నే స్నానం చేయడానికి అయితే కనుక భోగి మంటలోనే మనం కుండ పెట్టి అయితే కనుక ఈ విధంగా అయితే కనుక వాటర్ పెడతాం మాకు స్నానం చేయడానికి. ఆ తర్వాత అయితే కనుక ఇదిగో మా చిచ్చర పిడుగులు ముగ్గురికి 3 దాంట్లో అయితే పట్టుకొచ్చారు పిడకల దాంట్లో. ఇవి ఓన్లీ ఆవు పిడకలే వేస్తారు. ఆవు పిడకలతో అయితే కనుక వేసి దండగుచ్చి అయితే కనుక ఎండిన తర్వాత ఈ విధంగా అయితే కనుక పట్టుకొచ్చి మంటలో అయితే వేస్తారు మనకున్న సీన్ అంతా పోవాలని. ఇదిగో ముందైతే కనుక మేము అయితే పట్టుకెళ్ళి మా మేనమామలకి వేసేవాళ్ళం. ఇక్కడైతే కనుక మా అమ్మగారు అయితే వాళ్ళ మనవడికి వేస్తుంది. వేసి అయితే కనుక ఆడ దిష్టి పోవాలని ఈ విధంగా అయితే చేస్తారు. ఇది చూసారా ఈ విధంగా వేసి అయితే కనుక తర్వాత రంగులు రంగవల్లులు చూద్దాం. ఇదిగో ఈ విధంగా అయితే కనుక హ్యాపీ పొంగల్ అయితే కొంతమంది అయితే మాకు పెట్టుకున్నాం. ఇలాగే ఇంటి దగ్గర గాలిపటాలు అయితే పైకి ఎగరేస్తారు కానీ మేమైతే ముగ్గులోనే వేసాం. హరిదాస్ అయితే కనుక లేటెస్ట్ ఇప్పుడు ట్రెండీ ప్రకారం అయితే ట్రెండ్ సృష్టించడానికి వచ్చి ఈ విధంగానే ముందైతే కనుక నెత్తి మీద ఉండేది ఇప్పుడు రిక్షా ఉంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇదైతే కనుక మా చిన్ననాటి హరిదాసు ఈ విధంగా అయితే వచ్చేవాడు అప్పుడు.